amigos, welcome back to our channel. లాస్ట్ వీడియోలో అయితే ఏఎల్పి ప్రమోషన్ చార్ట్ అయితే చెప్పాను కదా. ఏఎల్పి నుంచి టీచింగ్ ఫీల్డ్ వెళ్ళొచ్చా అనే క్వశ్చన్ అయితే వచ్చింది. చాలా ఫెంటాస్టిక్ క్వశ్చన్. దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఏఎల్పి నుంచి టీచింగ్ ఫీల్డ్ వెళ్ళొచ్చు. ఎస్ యు ఆర్ రైట్. ఎలా వెళ్ళొచ్చు? మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే 3 ఉంటాయి. మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన తర్వాత జెడ్ఆర్టీఐ, ఈడిటీసీ, టీటీటీసీ. ఓకే, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్ కింద మనం వెళ్ళేదానికి అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. జెడ్ఆర్టీఐలో ఏంటంటే మనకు ఆపరేటింగ్ గురించి, జిఎండ్ఎస్ఆర్ గురించి అయితే టీచ్ చేయడం అయితే జరుగుతుంది. దీనిలో మనకి మ్యాక్సిమం ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి రావడం అయితే జరుగుతుంది అనమాట. లోకో పైలట్ నుంచి రావడం జస్ట్ ఒక 5% అనుకోండి. దీనిలో అవకాశం అయితే తక్కువ ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ ఈటీటీసీ, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్. దీనిలో కంప్లీట్గా 100% లోకో పైలట్సే ఉంటారనమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోస్ గురించి మనకి టీచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత డిటిటీసీ, డీజిల్ ట్రైనింగ్ ట్రాక్షన్ సెంటర్. ఇక్కడ డీజిల్ లోకోస్ గురించి టీచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి జేఈస్ రావడానికి అవకాశం ఉంది, ఎస్ఎస్సీస్ రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. పోస్ట్ ఎలా ఉంటాయి? ఇన్స్ట్రక్టర్, సీనియర్ ఇన్స్ట్రక్టర్, దాని తర్వాత మనకి వైస్ ప్రిన్సిపల్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా ఒక కాలేజ్ లైఫ్లా ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూషన్లా ఉంటుంది. కాబట్టి నీకు వీకెండ్ అది సండేస్ హాలిడేస్ ఉంటాయి, 9 to 5 జాబ్లా ఉంటుంది. పీస్ఫుల్ లైఫ్ అనమాట ఓ రకంగా చెప్పాలంటే. ఎవరైనా టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, ప్యాషన్ ఉండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనే అవకాశం థాట్లో ఉంటే మాత్రం వాళ్ళు వచ్చిన రోజు నుంచే దీనికి ప్రిపేర్ అయ్యడానికి మీరు ఏం పెట్టినారంటే ఖచ్చితంగా అయితే వెళ్ళడానికి జరుగుతుంది. సెలక్షన్ అలా జరుగుతుంది, ఇంటర్నల్ సెలక్షన్ జరుగుతుంది. అప్పుడప్పుడు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ వచ్చినప్పుడు అప్పుడు మనం దానికి అప్లై చేసుకోవాలి. సమ్ సీనియారిటీ, సమ్ బేసిక్ లెవెల్స్ ఉంటాయి. ఓకే, అది తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఇలాంటి డెప్త్ కంటెంట్ ఎక్కడ మీకు దొరకదు. ఆల్ గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలుసుకోవాలంటే ముందైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే దానికి ఆన్సర్ ఇస్తాను. జై హింద్.